ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి అధిపతి అప్పలరాజు మండిపడ్డారు. లోకేష్ తన యువగలం పాదయాత్రలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎం అయితే వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు అన్నీ నిలిపివేస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని ఆయన కొనియాడారు. రాత్రిపూట మీరు పొయ్యి వెలిగించుకుంటే చాలు. మీరు ఏమన్నా రాత్రిపూట మీరు పొయ్యి వెలిగించుకుంటే చాలు. రాత్రి భోజనం అయిపోతాయి, ఉదయం పక్కాలు అయిపోతాయి. అవునా కదా? గట్టిగా చెప్పలేదు. ఇదే మరి సంబరాలంటే. మరి రాత్రి పొయ్యి వెలిగించుకుంటే చాలు. రాత్రి భోజనం, ఉదయం పక్కాలే, మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కూల్లో పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మాండంగా మీ పిల్లలు చదివిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మరొక మారు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను. మరి మీ పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత చదివితే విద్యా దీవెనని, వసతి దీవెనని అవి కూడా మళ్ళీ మీ ఖాతాలోనే ఇస్తున్నాం. మనం ఎప్పుడు మేము గడపకి వెళ్ళాం, ఏదో ఊరు పడపాడు, ఏదో ఊరు అనుకుంటాం. మీ పిల్లడు ఏం పని చేస్తున్నాడు అమ్మా అన్నాను నేను. మా పిల్లడికి అంత వయసు ఎక్కడ అయిపోయింది బాబు, డిగ్రీ చదువుకుంటాను నా కొడుకు అన్నాను. చాలా మనసులో కొంచెం సంతోషపడి నేను అడిగాను ఆవిడ, అదేంటమ్మా ఇంతకు ముందు మీ ఊర్లో అందరూ డిగ్రీ చదివించేవారా అని అడిగాను నేను. ఇంతకుముందు డిగ్రీ చదివించమంటే చాలా కష్టం బాబు, వీడి పనికి వెళ్ళేదానికంటే డిగ్రీ చదువుకుంటే వసతి దీవెన కింద 20,000 రూపాయలు వస్తుంది, ఫీజు డబ్బులేమో గవర్నమెంటే కట్టుకుంటుంది, ఆడితో నాకు గొడవ లేదు. డిగ్రీ తర్వాత ఎక్కడో ఉద్యోగం చేసుకొని ఆడే పిల్లలకి ఎవరినో తెచ్చుకొని పెళ్లి చేసుకునే నాకు అభ్యంతరం లేదు. ఆడపిల్లలు కూడా